Good morning, all of you. This is Amar Raja Naresh, faculty in biology from Srikakulam. యూట్యూబ్ ఛానల్ స్థాపించి అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది జరిగింది ఈరోజు. దానికి కారణం మా యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్లు దాటితే అప్పుడు మానిటైజేషన్కి అర్హులు. రీసెంట్గా 4000 అవర్స్ అనేవి దాటాయి మన ఛానల్ నుంచి. మన ఛానల్కి ఇప్పుడు నెక్స్ట్ మానిటైజేషన్ అయింది కాబట్టి వీడియోలో అడ్వర్టైజ్మెంట్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్కి. అది పక్కన పెడితే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ను అతి త్వరలో 999 రూపాయలకు నరేష్ బయోసైన్స్ యాప్లో అందిస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోటనీలో ఒక టాపిక్ అయిన పుష్ప విన్యాసం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. పుష్ప విన్యాసం అంటే పుష్ప విన్యాసాక్షం పైన లేదా పుష్ప విన్యాస వృంతం పైన పుష్పాలు అమరి ఉండే విధానాన్ని పుష్ప విన్యాసం అంటారు. పుష్ప విన్యాసాక్షం పైన పుష్పాలు అమరి ఉండే విధానాన్ని పుష్ప విన్యాసం అంటారు. మరి ఇటువంటి పుష్పాలు అనేవి ఏ భాగం నుండి ఉద్భవిస్తాయంటే కాండంలోని అగ్ర విభాజ్య కణావళి పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది. పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది. ఇక్కడ పుష్ప విభాజ్య కణావళి అంటే పుష్పంలోని కణాలను ఏర్పరిచే విభాజ్య కణజాలమే పుష్ప విభాజ్య కణావళి. మరి ఇటువంటి కాండం పైన పత్రాలు ఏర్పడే చోట కణుపులు ఉంటాయని చెప్పాం మనం. కణుపులు ఉంటాయి. ఈ కణుపుల నుండి పత్రాలు కాకుండా పుష్పాలను ఏర్పరిచే విభాజ్య కణావళే పుష్ప విభాజ్య కణావళి. ఈ విధముగా పుష్ప విభాజ్య కణావళి నుండి పుష్ప విన్యాసాక్షం పైన పుష్పాలు అమరి ఉండే విధానాన్ని పుష్ప విన్యాసం అంటారు. మరి ఇటువంటి పుష్ప విన్యాసం అనేది 2 రకాలుగా ఉంటుంది యాక్చువల్గా అయితే. కానీ మనం ఇక్కడ 3 రకాలు చెప్పుకోవాలి. ప్రత్యేక పుష్ప విన్యాసాలు కూడా కలుపుదాం. పుష్ప విన్యాసం ఇప్పుడు ఎన్ని రకాలు చెప్తాం మనం? 3 రకాలు. ఒకటి అనిశ్చిత పుష్ప విన్యాసం. అనిశ్చిత పుష్ప విన్యాసం, దీనికే ఇంకొక పేరు మధ్యాభిసార పుష్ప విన్యాసం. రెండవది నిశ్చిత పుష్ప విన్యాసం, దీనికే ఇంకొక పేరు సైమోజ్ అంటారు. ఉస్రాసి జాపలకాలి సైమోజ్. 3వ రకం ప్రత్యేక పుష్ప విన్యాసాల గురించి కూడా మాట్లాడాలి. ఇలా 3 రకాలు: అనిశ్చిత పుష్ప విన్యాసం, నిశ్చిత పుష్ప విన్యాసం, ప్రత్యేక పుష్ప విన్యాసం. ఇక్కడ అనిశ్చిత పుష్ప విన్యాసం మళ్ళీ 2 రకాలు. అవేంటంటే ఒకటి వృంత సహిత పుష్పాలు కలిగిన పుష్ప విన్యాసాలు. రెండోది వృంతరహిత పుష్పాలు కలిగిన పుష్ప విన్యాసాలు. వృంతరహిత కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వృంత సహిత పుష్ప విన్యాసాలు మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఒకటి మధ్యాభిసార రకం, 2 సమసికి, 3 గుచ్చం అనే రకాలు వృంత సహిత అనిశ్చిత పుష్ప విన్యాసాలు. అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం.
వృంతరహితకి వస్తే ఒకటి కంకి అంటే కంకులు, 2 స్పాడెక్స్ 3 శీర్షవత్ పుష్ప విన్యాసాలు. ఇవన్నీ కూడా అనిశ్చిత పుష్ప విన్యాసంలో రకాలు. అదే నిశ్చిత పుష్ప విన్యాసంలో రకాలు చూస్తే ఒకటి ఏకాంత పుష్పం, రెండవది సామాన్య నిశ్చితంకే ఇక్కడ సైమోజ్ అంటారు. సైమోజ్. అదేవిధంగా ఇక్కడ శాఖాయుతం అని మనము డివైడ్ చేస్తాం, కానీ సామాన్య అనిశ్చితంలోనే శాఖలు ఉంటే శాఖాయుతం. ఈ శాఖాయుత నిశ్చిత పుష్ప విన్యాసం మళ్ళీ 3 రకాలు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం, రెండవది ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం, మూడవది బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం. ఏకశాఖీయ, ద్విశాఖీయ, బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసాలు అనేవి శాఖయుతం, అంటే సామాన్య నిశ్చితంలోనే శాఖయుతాలు అవి. మరి ఇక్కడ ప్రత్యేక పుష్ప విన్యాసాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రత్యేక పుష్ప విన్యాసాలు కూడా ఇంపార్టెంట్. ప్రత్యేక పుష్ప విన్యాసాలకి కొన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి, విన్యాసాలు కూడా. కరెక్ట్ వినండి. ఒకటి సయాథియం, ప్రత్యేకంగా ఉంటాయి ఇవి, సయాథియం. రెండవది ఒట్టిసిల్లాస్టర్, మూడవది హైపంతోడియం. సయాథియం, ఒట్టిసిల్లాస్టర్, హైపంతోడియం ఇవన్నీ కూడా పుష్ప విన్యాసాలు. వీటన్నిటి కోసం మనం నేరుస్తూ వాటిలో వృంత సహితాలేవి, వృంత రహితాలేవి, ఎక్కడ పరిచక్ర పుచ్చావలు ఏర్పడింది, ఏవి అగ్రాభిసార క్రమంలో పెరుగుతున్నాయి, ఏవి ఆధార బ్రిసార క్రమంలో పెరుగుతున్నాయి, ఏవి కేంద్రాభిసారము, ఏవి కేంద్రాపసారము, వీటి ఉదాహరణలు నేరిస్తే ఒక బిట్టు తప్పకుండా వస్తుంది. బాగా గమనించండి. ఇప్పుడు ఒక్కొక్క పుష్ప విన్యాసం కోసం మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా అనిశ్చిత పుష్ప విన్యాసాలు లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అనిశ్చిత లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసాలు. ఇందులో 2 రకాలు చెప్పాం మనం, వృంత సహిత, వృంత రహిత. ఇప్పుడు అనిశ్చిత అంటే చూడండి. అనిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాసాక్షం అనేది అనిశ్చితంగా పెరుగుతుంది. ఎంతవరకనే పెరుగుతుంది, పైన కొన భాగంలో పుష్పంతో అంతమవ్వదు. పుష్ప విన్యాసాక్షం అనిశ్చితంగా పెరుగుతూ పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అనేవి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అగ్రాభిసార క్రమంలో కానీ కేంద్రాభిసార క్రమంలో కానీ ఏర్పడతాయి. అగ్రాభిసార క్రమం లేదా కేంద్రాభిసార క్రమంలో కానీ ఏర్పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రాభిసార క్రమం అంటే ఏంటో ఇక్కడ ఒకసారి చూడండి. ఇది పుష్ప విన్యాసాక్షం అనుకుంటే, పుష్ప విన్యాసాక్షం పీఠ భాగంలో ముదిరిన పుష్పాలు, అదేవిధంగా అలాగా పైకి వెళ్తున్న కొలది లేత పుష్పాలు అమరి ఉంటే అటువంటి పుష్ప విన్యాసాన్ని అగ్రాభిసార పుష్ప విన్యాసం అంటారు. పీఠ భాగంలో ముదిరిన పుష్పాలు, పై భాగంలో లేత పుష్పాలు అమర ఉంటే అటువంటి పుష్ప విన్యాసాన్ని అగ్రాభిసార క్రమం పుష్ప విన్యాసాలు అంటారు. మరి కేంద్రాభిసార క్రమం అమరికంటే ఇక్కడ పుష్ప విన్యాసాక్షం అనేది కుదించబడుతుంది. ఎలా కుదించబడుతూ ఇది కేంద్ర భాగం అనుకుంటే, కేంద్రాభిసార అంటే బయట నుంచి లోపలకు, పరిధి వైపు అనేవి పరిధి వైపు చూసుకుంటే ముదిరిన పుష్పాలు, కేంద్రం వైపు తీసుకుంటే లేత పుష్పాలు ఏర్పడతాయి. ఈ విధంగా అనమాట. ఇక్కడ చూసుకోండి, బొమ్మ అబ్జర్వ్ చేయాలి మీరు. పరిధి వైపు ఇలా, పరిధి వైపు అనేవి ముదిరిన పుష్పాలు, కేంద్రం వైపు లేత పుష్పాలు అమరి ఉంటే అటువంటి పుష్ప విన్యాసాన్ని కేంద్రాభిసార పుష్ప విన్యాసాలు అంటారు. ఇది అనిశ్చిత పుష్ప విన్యాసం యొక్క వివరణ.
మరి ఇటువంటి అనిశ్చిత పుష్ప విన్యాసములో కొన్ని పుష్పాలకు వృంతాలు కలిగి ఉంటే వృంత సహిత పుష్ప విన్యాసాలు, వృంతాలు లేకపోతే వృంతరహిత పుష్ప విన్యాసాలు. మరి ఇటువంటి అనిశ్చిత పుష్ప విన్యాసం శాఖాయుతముగా ఉండొచ్చు, శాఖాయుతముగా ఉండొచ్చు, అదేవిధంగా శాఖారహితముగా కూడా ఉండవచ్చు. అంటే ఒకే శాఖ ఉంటుంది. శాఖాయుత పుష్పాలను సంయుక్త పుష్ప విన్యాసాలు లేదా సంయుక్త పుష్పాలు అంటారు. అక్కడ సంయుక్త పుష్పాలు కాదు, సంయుక్త పుష్ప విన్యాసం అంటారు. మరి శాఖారహిత ఒకే శాఖ ఉంటే సామాన్య రకం అంటారు. సామాన్య సంయుక్తం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాభిసార ఉందనుకోండి, సామాన్య మధ్యాభిసార సంయుక్త మధ్యాభిసార ఉంటుంది. కాన్సెప్ట్ అది క్లియర్ కదా. ఇప్పుడు మధ్యాభిసార పుష్ప విన్యాసాల గురించి చూద్దాం. ఒక్కొక్క దానికోసం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మధ్యాభిసార పుష్ప విన్యాసాలు ఇక్కడ ఎన్ని రకాలు చెప్పాను నేను? మళ్ళీ 2 రకాలు, సామాన్య మధ్యాభిసార, అదేవిధంగా సంయుక్త మధ్యాభిసార. ఇక్కడ మనం బోర్డు క్లారిటీ కోసం ఈ చెరిపేద్దాం చూడండి ఒకసారి. వృంత సహిత కదా ఫస్ట్, సామాన్య సంయుక్త. ఎందుకు మధ్యాభిసార పుష్ప విన్యాసం అంటే చూడండి, పుష్ప విన్యాసాక్షం అనిశ్చితముగా పెరుగుతూ పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అగ్రాభిసార క్రమంలో ఏర్పడతాయి. అగ్రాభిసార క్రమంలో శాఖాయుతముగా ఉంటే సంయుక్త మధ్యాభిసార, శాఖారహితముగా ఉంటే సామాన్య మధ్యాభిసార. సామాన్య మధ్యాభిసారకి ఉదాహరణ క్రోటలేరియా, క్రోటలేరియా. సంయుక్త మధ్యాభిసారకి ఉదాహరణ మాంజిఫెరా, మామిడి. మాంజిఫెరా అంటే మామిడి. బొమ్మలు అబ్జర్వ్ చేయండి. సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం బొమ్మ చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది దిగువ ముదిరిన పుష్పాలు, పైభాగ లేత పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ పుష్ప పుచ్చాలు కూడా ఉంటాయి, అవి మనకు ప్రస్తావించలేదు లెసన్లో. పుష్ప పుచ్చాలు ఇవి. పుష్ప పుచ్చం అంటే ఒకసారి చూడండి. పుష్పములో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉమ్మెత్త పుష్పం అనుకోండి. ఇలా ఉమ్మెత్త పుష్పం అనుకోవడం మాత్రమే ఉమ్మెత్త పుష్పం. ఇక్కడ ఈ ఉమ్మెత్త పుష్ప వృంతం దగ్గర ఇటుపక్క చిన్న శాఖలు ఉంటాయి ఆకుపచ్చ రంగులో, వాటిని పుష్ప పుచ్చాలు అంటారు. పుష్ప పుచ్చాలు ఉంటే పుష్పపుచ్చ సహితం, లేకపోతే పుష్పపుచ్చ రహితం. మనకి అది అనవసరం. ఇక్కడ సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసంకి ఉదాహరణ ఎవరండి? ఇక్కడ క్రోటలేరియా. సంయుక్త మధ్యాభిసారకి మాంజిఫెరా, మామిడి. సంయుక్త అంటే ఇక్కడ ఒకసారి చూడండి, సంయుక్త మధ్యాభిసార బొమ్మ ఒక్కసారి ఇది చూసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఇది ఒక శాఖ, ఇది ఒక శాఖ, ఇవన్నీ శాఖలు. ఈ శాఖల పైన పుష్పాలు అనేవి అమర ఉంటాయి. ఇలా చూడండి, ఈ శాఖలు. అర్థం ఏంటి? ముదిరిన పుష్పాలు, లేత పుష్పాలు, అగ్రాభిసార క్రమం. ఇలా శాఖయుతం ఉంది సంక్లిష్ట. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇది మధ్యాభిసార పుష్ప విన్యాసం. నెక్స్ట్ చూడండి సమసికి. సమసికిలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సామాన్య సమసికి, అదేవిధంగా సంయుక్త సమసికి. సామాన్య సమసికి ఉదాహరణ ఇక్కడ కాసియా ఆక్సిడెంటాలిస్, తంగేడు పుష్పాలు. కాసియా తంగేడు. సంయుక్తకి కాలీఫ్లవర్, బ్రాసికా, కాలీఫ్లవర్. మరి సమసిక అంటే ఇప్పుడు చూడాలి, పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అనేవి అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. క్లియర్. అయితే ప్రతి కనుప వద్ద నుంచి ఉద్భవించిన పుష్పాల యొక్క పుష్ప వృంతాలనేవి వేరు ఎత్తుల్లో ఉంటాయి. పుష్ప వృంతాలనేవి ఉండి ఈ పుష్పాలన్నీ ఒకే ఎత్తులో కనబడతాయండి. ఒకే ఎత్తులో. దీని డిఫరెన్స్ కూడా వేయాలి. ఇవి పెద్ద పుష్పాలు వేయాలి, ముదిరిన పుష్పాలు. ఇవి చిన్న పుష్పాలు వేసుకోవాలి. చూడండి, పుష్పాలన్నీ ఒకే ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఇటువంటి పుష్ప విన్యాసాన్ని సమసికి అంటారు. పీఠ భాగంలో ఉండే పుష్పాల యొక్క పుష్ప వృంతాలు పొడుగ్గాను, అగ్రభాగంలో ఉండే పుష్పాల యొక్క పుష్ప వృంతాలు పొట్టిగాను ఉండి అన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి. అటువంటి పుష్ప విన్యాసాన్ని సమసికి అంటారు. శాఖ రహితంగా ఉంటే సామాన్య సమసికి కాసియా, శాఖయుతం ఉంటే సంయుక్త సమసికి కాలీఫ్లవర్. ఇప్పుడు సంయుక్త చూడండి ఒక్కసారి బొమ్మ. సంయుక్త చూడండి, ఇదొక శాఖ అనుకోండి.
చూసుకోవాలి ఎక్కడ పుష్పాలు ఇవి ఒకేలా ఉన్నాయి చూడండి ఎత్తు. ఇవి సంయుక్త అంటే శాఖలు ఉన్నాయి, పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరి ఉన్నాయి. అటువంటి వాటిని సంయుక్త సమసికి అంటారు. కాన్సెప్ట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుండాలి. నెక్స్ట్ గుచ్ఛం. గుచ్ఛం దీనిలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సామాన్య గుచ్ఛం, అదేవిధంగా సంయుక్త గుచ్ఛం. సామాన్య గుచ్ఛం, సంయుక్త గుచ్ఛం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మధ్యాభిసార సమసికిలో పుష్ప విన్యాసాలు అనేవి అగ్రాభిసార క్రమంలో అమరి ఉన్నాయి. కానీ గుచ్ఛములో పుష్పాలు అనేవి కేంద్రాభిసారంలో అమరి ఉంటాయి. కేంద్రాభిసార అమరిక కరెక్ట్గా చూడండి. ఇక్కడ సామాన్య రకంలో శాఖలు ఉండవు, సంయుక్తలో శాఖలు ఉంటాయి. సామాన్యకి ఇక్కడ ఉదాహరణ నీరుల్లి, ఉల్లి, అలియం. సంయుక్తకి ఉదాహరణ ఇక్కడ కారట్. మనకి టెక్స్ట్ బుక్లో కారట్ అనేది ఏ ఫ్యామిలీ కూడా ఇచ్చాడు, ఏపిఏసి లేదా అంబిల్లిఫెరే. ఏపిఏసి లేదా అంబిల్లిఫెరే కుటుంబానికి చెందిన క్యారెట్లో సంయుక్త గుచ్ఛం ఉంటుంది. ఇప్పుడు సామాన్య గుచ్ఛం చూడండి, ఇక్కడ కాండం అనేది ఇలా ఉండి ఒకే ప్రాంతం ఒకే కనుపు నుంచి అనేక పుష్పాలు అనేవి కరెక్ట్ చూడండి, ఒకే కనుపు నుంచి అనేక పుష్పాలు అనేవి ఇక్కడ గుంపులుగా ఒకే దగ్గర నుంచి ఏర్పడతాయి. గుంపులుగా ఏర్పడతాయి ఒకే దగ్గర నుంచి. ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర భాగం ఇక్కడ దగ్గర ఉండే పుష్పాలు లేత ఉంటాయి, ఈ పరిధి వైపు ఉండే పుష్పాలు ముదిరిని ఉంటాయి. అలాగా లోపలికి వస్తున్న కొలది కేంద్రం వైపు వస్తున్న కొలది లేత పుష్పాలు ఉంటాయి. కాబట్టి అటువంటి పుష్పాల అమరిక కేంద్రాభిసారం. కేంద్రం వద్ద లేత పుష్పాలు, పరిధి వైపు ముదిరిన పుష్పాలు ఉంటే అటువంటి పుష్పాల అమరిక కేంద్రాభిసార. సామాన్య రకములో ఉదాహరణ నీరుల్లి, సంయుక్తకు ఉదాహరణ క్యారెట్. ఏపిఏసి లేదా అంబిల్లిఫెరే కుటుంబానికి చెందిన క్యారెట్. ఇప్పుడు సంయుక్త బొమ్మ మీరు చూసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. కరెక్ట్గా చూడండి. బొమ్మ వేసేటప్పుడు ఇవి పెద్దలు వేయాలండి. అంటే మనం ఇలా బాణం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా బాణం గుర్తు అంటే ఇటు ముద్రని లేతవి బాణం గుర్తు పెట్టుకుంటే క్లియర్. ఇవి సంయుక్త గుచ్ఛం. కాన్సెప్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటి కూడా మధ్యాభిసార సమసికి గుచ్ఛములో అన్నిటికీ వృంతాలు ఉన్నాయి. అన్నీ కూడా సామాన్య రకం, సంయుక్త రకం ఉన్నాయి. మధ్యాభిసార సమసికిలో అగ్రాభిసార అమరిక ఉంటే గుచ్ఛములో కేంద్రాభిసార అమరిక ఉన్నది. మోస్ట్ ఇంపార్టెంట్. సామాన్యకి నీరుల్లో అయితే సంయుక్తకి క్యారెట్ లేదా క్యారెట్ అనే ఆ మొక్క యొక్క కుటుంబం ఏపిఎసి లేదా అంబిల్లిఫెరే. ఇవి వృంత సహిత అనిశ్చిత పుష్ప విన్యాసాలు. కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇప్పుడు వృంత రహిత అనిశ్చిత పుష్ప విన్యాసాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రతిదీ కూడా బాగా అబ్జర్వ్ చేయాలండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లెసన్స్ చాలా ఈజీ. బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ కొద్దిగా డెప్త్గా ఉన్న ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు వృంత సహిత అయ్యింది. వృంత రహిత మధ్యాభిసార పుష్ప విన్యాసాలు రకాలు చెప్పాము ఇప్పుడు ఇంత ముందే అని. చూడండి, ఒకటి కంకి, 2 స్పాడిక్స్, 3 శీర్షవత్ పుష్ప విన్యాసాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వృంత రహితాలు ఇక్కడ కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. వీటిలో కూడా సామాన్య అదేవిధంగా సంయుక్త. కరెక్ట్గా చూడండి, కంకిలో సామాన్య కంకికి ఉదాహరణ అకిరాంతస్, ఉత్తరేణి అండి. అకిరాంతస్ ఉత్తరేణి. సంయుక్తకి ఉదాహరణ పోయేసి కుటుంబం అంటే వరి. పోయేసి కుటుంబానికే గ్రామినే అంటారు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. పోయేసి లేదా గ్రామినే. కంకి అంటే చూడండి, పుష్ప విన్యాసాక్షం అనేది ఇక్కడ పుష్ప విన్యాసాక్షం అనేది కిందకు వాలి ఉంటుంది. మనం పైకి అర్థమవడానికి పుష్ప విన్యాసాక్షం అనిశ్చితంగా పెరుగుతూ
పుష్ప విన్యాసాక్షంపై వృంతరహిత పుష్పాలు, వృంతరహిత పుష్పాలు, వృంతరహిత పుష్పాలు ఎలా అమరి ఉన్నాయంటే అగ్రాభిసార క్రమంలో అమరి ఉన్నాయి. వృంతరహిత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి. పుష్పపుచ్చలు అనేవి కామన్ అండి. వృంతరహిత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉన్నాయి. అటువంటి పుష్ప విన్యాసాన్ని సామాన్య కంకి అంటారు, ఉత్తరేణి. నార్మల్గా బొమ్మ చూస్తే చూడండి ఒకసారి, ఇలా పత్రం ఇచ్చి మీకు ఇలా కిందకి ఇలా ఉంటుంది చూడండి, ఇలాగా ఇలా ఉంటాయి పుష్పాలు, ఉత్తరేణి. క్లియర్ కదా. మరి సంయుక్త కంకికి ఉదాహరణ వరి. సంయుక్త కంకి మరి బొమ్మ ఏం అవసరం లేదు కానీ ఒకసారి చూడండి. సంయుక్త కంకిలు ఇది ఉందనుకోండి, ఇవో శాఖలు, ఇవి అంతే, శాఖలు ఎక్కువ వేయడము. ఇదండి సంయుక్త కంకి. వరిలో చూడండి ఒకేసారి ఇలా ఇలా ఉంటాయి కదా, మొత్తం ఇలా ఇలా ఉంటుంటాయి, శాఖలు ఎక్కువ ఉంటాయి చూడండి. వరి చేను అంటాం మనం. ఇవి సంయుక్త కంకి. సంయుక్త కంకికి ఉదాహరణ పోయేసి కుటుంబం లేదా గ్రామీణే. బిట్లు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మీరు. సామాన్య కంకిలో వృంతరహిత పుష్పాలు ఎలా మనం ఉన్నాయంటే అగ్రాభిసార క్రమం. గుచ్చములో వృంత సహిత పుష్పాలు ఎలా మరి ఉన్నాయంటే కేంద్రాభిసారం. కాన్సెప్ట్ క్లియర్. నెక్స్ట్ స్పాడిక్స్. స్పాడిక్స్ ఇక్కడ చిన్న అబ్జర్వ్ చేయండి. ఇంత గుచ్చం చెప్పిన గుచ్చం ఒకసారి చూడండి. గుచ్చం చెప్పినప్పుడు ఇలా పుష్పాలు అమరం ఉన్నాయను, ఒకే దగ్గర నుంచి ఏర్పడ్డాయి అన్నాం. మరి పుష్పపుచ్చాలన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా, కలిసిపోయి ఇక్కడ ఒక నిర్మాణం ఏర్పరుస్తాయి. ఆ నిర్మాణమే పరిచక్ర పుచ్చావళి. అంటే ప్రతి పుష్పం యొక్క పుష్పపుచ్చాలన్నీ కలిసిపోయి ఒక వలయాన్ని ఏర్పరుస్తాయి, అదే పరిచక్ర పుచ్చావళి. అంటే అక్కడ గుచ్చంలో ఒకే దగ్గర నుంచి అన్నీ ఉద్భవించాయి కదా. మరి అన్ని కాండ ఆ పుష్పవృంతాలు ఒకే దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ పుష్పవృంతం దగ్గర ఉండే పుష్పం యొక్క భాగము పుష్పపుచ్చం, అవన్నీ కలిసిపోయి పరిచక్ర పుచ్చావళిని ఏర్పరుస్తాయి. సింపుల్. ఇది పుష్ప విన్యాసాక్షం అయితే, ఇది పుష్పమైతే ఇక్కడ ఉండే శాఖే పుష్పపుచ్చము. పుష్పపుచ్చం. మరి ఇక్కడ చూడండి అన్నీ ఒక దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి ఈ పుష్పపుచ్చాలు అన్నీ కలిసి పరిచక్ర పుచ్చావళిని ఏర్పరుస్తాయి. అది ఒకటి మర్చిపోండి. స్పాడిక్స్. స్పాడిక్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, సామాన్య అదేవిధంగా సంయుక్త. సామాన్య సంయుక్త. ఇక్కడ స్పాడెక్స్లో వృంతరహిత పుష్పాలతో పాటు ఆ పుష్పాలు ఎలాంటివి ఏంటంటే ఏకలైంగిక వంజ పుష్పాలు అమరే ఉంటాయి. ఏకలైంగిక వంజ పుష్పాలు. ఇప్పుడు ఏకలైంగిక వంజ పుష్పాలు అంటే ఏంటో చిన్న క్లారిటీ చూడండి. పుష్పములో 4 వలయాలు ఉంటాయని తెలుసు. అందులో పురుష ప్రత్యుత్పత్తి అవయవం కేసరం, పురుష ప్రత్యుత్పత్తి అవయవం కేసరం, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అండకోశం. ఈ రెండూ కలిగి ఉంటే అటువంటి పుష్పాలను ద్విలింగక లేదా ద్విలైంగిక పుష్పాలు అంటారు. కేసరావులు అండకోశం రెండూ ఉంటే. మరి ఏదో ఒకటే ఉందనుకోండి, ఏదో ఒకటే ఉంటే అటువంటి పుష్పాలను ఏకలైంగిక పుష్పాలు లేదా ఏకలింగ పుష్పాలు అంటారు. అంటే ఇక్కడ స్పాడెక్స్ పుష్ప విన్యాసంలో వృంతరహిత ఏకలైంగిక లేదా వంజ పుష్పాలు అన్నాడు. ఏకలైంగిక ఉంటాయి, వంజ ఉంటాయి. వంజ పుష్పాలంటే పరాగ సంపర్కానికి పనికిరాని పురుష పుష్పమైనా అవ్వచ్చు, స్త్రీ పుష్పమైనా అవ్వచ్చు, ద్విలింగ పుష్పాలైనా అవ్వచ్చు. పరాగ సంపర్కానికి పనికిరాని పుష్పాలే వంజ పుష్పాలు. క్లియర్ కదా. అయితే ఏకలైంగిక వంజ పుష్పాలు ఏర్పడతాయి. వీటిని రక్షిస్తూ మట్ట అనే భాగం ఉంటుందండి. మట్ట ఇంపార్టెంట్. స్పాడెక్స్లో కనిపించే ఒక ప్రత్యేకమైన భాగం మట్ట. ఆ మట్ట అనేది పుష్పం యొక్క ఏ భాగం నుంచి ఏర్పడిందంటే పుష్పపుచ్చం. పుష్పపుచ్చం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పాడెక్స్ పుష్ప విన్యాసంలో మట్ట దేని యొక్క రూపాంతరం అంటే పుష్పపుచ్చం యొక్క రూపాంతరము. ఈ పుష్పపుచ్చం యొక్క రూపాంతరం మట్ట లోన ఉండే ఏకలింగిక వంజ వృంతరహిత పుష్పాలను రక్షిస్తుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సామాన్య స్పాడెక్స్కి ఉదాహరణ కొలకేసియా, చామదుంపలు, కొలకేసియా. మరి సంయుక్త స్పాడెక్స్కి ఇక్కడ ఉదాహరణ అరటి.
అరటి శాస్త్రీయనామం మ్యోసా పారడైసికా, మ్యోస అరటి. అదేవిధంగా సంయుక్తకు ఉదాహరణ కొబ్బరి, కోకస్ నూసిఫెరా, కొబ్బరి. ఇప్పుడు చూడండి, సామాన్యకి ఉదాహరణ మనం ఏం చెప్పామంటే సామాన్యకి ఉదాహరణ ఇక్కడ కొలకేసియా. ఇలా మట్ట రక్షిస్తూ వీటి లోపల ఏకలైంగిక వృంతరహిత వంజ పుష్పాలు ఉంటాయి. అది సామాన్య స్పాడెక్స్. సంయుక్త స్పాడెక్స్కి ఉదాహరణ ఎవరు చెప్పాము? ఇప్పుడు అరటి, కొబ్బరి అన్నాం. మీ అందరూ చూసుంటారు కొబ్బరి పుష్పాలు. ఇది కొబ్బరి యొక్క మట్ట. దీని నుండి అనేక శాఖలు వచ్చి దీనిలో వృంతరహిత పుష్పాలు ఇలా అమరు ఉంటాయి. వృంతరహిత పుష్పాలు ఇక్కడ చూడండి, వృంతరహిత పుష్పాలు అనేవి ఇలా అమరు ఉంటాయి. అంటే ఇక్కడ ఆ అమరిక ఎలా అనిపిస్తుంది మనకి? అగ్రాభిసార అమరిక. స్పాడెక్స్లో కూడా ఎటువంటి అమరిక ఉంటుందంటే అగ్రాభిసార. కంకిలో ఎటువంటి అమరిక అంటే అగ్రాభిసార. కానీ చిట్ట చివరిన శీర్షవత్తులో మాత్రం పుష్పాల అమరిక ఎలా ఉంటుందంటే కేంద్రాభిసార. ఇంపార్టెంట్, కేంద్రాభిసార అమరిక ఉంటుంది శీర్షవత్తు పుష్ప విన్యాసంలో పుష్పాల అమరిక కేంద్రాభిసారం. మరి ఇటువంటి శీర్షవత్ పుష్ప విన్యాసం మళ్ళీ 2 రకాలు. ఒకటి సామాన్య, 2 సంయుక్త. ఇది కూడా మళ్ళీ 2 రకాలే, సామాన్య, సంయుక్త. సామాన్య అంటే ఒకే శాఖ, సంయుక్త అంటే అనేక శాఖలు. సంయుక్త కోసం మనకు టెక్స్ట్ బుక్లో ప్రస్తావించలేదు కానీ ఇక్కడ చెప్పాలి. శీర్షవత్ పుష్ప విన్యాసం అంటే పుష్ప విన్యాసాక్షం అనేది చూడండి ఇలా కుదించబడుతుంది. పుష్ప విన్యాసాక్షం అనేది కుదించబడి ఈ పుష్ప విన్యాసాక్షంపై ఏకలైంగిక ద్విలింగిక పుష్పాలు, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఏకలైంగిక అదేవిధంగా ద్విలైంగిక పుష్పాలు. ఏకలైంగిక ద్విలైంగిక పుష్పాలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్రాభిసారంలో అమర ఉంటాయి. అంటే కేంద్రం దగ్గర ఉండే పుష్పాలు అనేవి లేత దశలోను, పరిధి వైపు ఉండే పుష్పాలు అనేవి ముదిరిన దశలోనూ ఉంటాయి. ఇలాగ ఇటు వచ్చేస్తే చూడండి, ఇది అమరిక. క్లియర్ కదా? మరి ఇటువంటి సామాన్య శీర్షవత్ పుష్ప విన్యాసాలకి ఉదాహరణ గడ్డి చామంతి, ట్రైడాక్స్, గడ్డి చామంతి. అదేవిధంగా సూర్యకాంతం అంటే ఎవరండి ఇక్కడ? పొద్దు తిరుగుడు పుష్పాలు. మోస్ట్ ఇంపార్టెంట్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. సామాన్య శీర్షవత్కే ఇక్కడ మనం శీర్షవత్ పుష్ప విన్యాసానికి ఇంకో పేరు కాపిట్యులం. ఈ పదం కూడా ఇచ్చాడండి, కాపిట్యులం అని పిలవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సంయుక్త శీర్షవత్తుకు ఉదాహరణ, సంయుక్త శీర్షవత్తుకు స్పీరాంతస్ లేదా ఎకినాప్స్ అంటాడు. ఇది లేదు టెక్స్ట్ బుక్ లేదు ఇప్పుడు, ఈ టెక్స్ట్ బుక్లో స్పీరాంతస్ లేదా ఎకినాప్స్ సేమ్ ఇంతే. దీనికి శాఖలు ఉంటాయి, కాన్సెప్ట్ అది. ఇది శీర్షవత్ పుష్ప విన్యాసానికి. సింపుల్గా చూడండి బిట్టు దీని నుంచి ఎలా వేరియేషన్ ఉందో. కంకి స్పాడెక్స్లో అగ్రాభిసార అమరిక, శీర్షవత్తులో కేంద్రాభిసార అమరిక. వీటన్నిటిలో కూడా అనిశ్చిత పుష్ప విన్యాసం, పుష్ప విన్యాసాక్షం అనిశ్చితంగా పెరుగుతుంది. వీటన్నిటిలో కూడా పుష్పాలకు వృంతాలు ఉండవు. మరి స్పాడెక్స్కి శీర్షవత్తుకి తేడా చూడండి. స్పాడెక్స్లో అగ్రాభిసార అమరిక, శీర్షవత్తులో కేంద్రాభిసార అమరిక. స్పాడెక్స్లో ఏకలైంగిక వంజ పుష్పాలు కానీ ఉంటే శీర్షవత్తులో ఏకలైంగిక పుష్పాలు ఉంటాయి, ద్విలైంగిక పుష్పాలు కూడా అమర ఉంటాయి. మరి దీన్ని రక్షిస్తూ మట్ట ఉంటుంది, స్పాడెక్స్ని రక్షిస్తూ స్పాడెక్స్లో మట్ట ఉంటుంది. ఇక్కడ కుదించబడి ఈ టోటల్ పుష్పాల యొక్క ఇవన్నీ ఉన్న పరిచక్ర పుచ్చావలి అనే భాగం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పరిచక్ర పుచ్చలాగా అమర ఉంటుంది దీంట్లో కూడా. ఇది శీర్షవత్ పుష్ప విన్యాసాలు. ఇంతవరకు చెప్పింది నేను అనిశ్చిత పుష్ప విన్యాసం లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసాల గురించి నేను ఇప్పటివరకు మీతో మాట్లాడాను. కాన్సెప్ట్ క్లియర్ కదా?